వచ్చింది. కేసుల్లోని నిందితుల్ని కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను తొలగించాలని ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల సుప్రీంకోర్టును కోరింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఈ సంస్థ తరపున లాయర్ ప్రశాంత్ భూషణ్ కోర్టులో కేసును వాదిస్తున్నారు. రంజిత్ సిన్హా నిందితులతో మంతనాలు జరుపుతున్నట్లుగా ఉన్న ఆధారాలను కొందరు అపరిచిత వ్యక్తులు సదరు ఎన్జీఓకు సమర్పించారు. ఆ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని సుప్రీంకోర్టు కోరగా ఆ వివరాలు చెప్పేందుకు ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు. విజిల్ బ్లోయర్స్ వివరాలు చెప్పడం సమంజసం కాదని కోర్టుకు విన్నవించారు. గతంలో ఇలా పేర్లు బయటకు వచ్చిన వారిని కిరాతకులు చంపేసిన సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు ప్రశాంత్ భూషణ్. విజిల్ బ్లోయర్స్ కు రక్షణగా చట్టం కూడా ఉన్నందున సిబిఐ డైరెక్టర్ పై వచ్చిన ఆరోపణలకు ఎవరు ఆధారాలు సమర్పించారన్నది తెలిసే అవకాశం లేనట్లే. అయితే ఆధారాలకు సంబంధించి సిబిఐ దగ్గరున్న నిందితుల రికార్డులతో సరిపోల్చుకోవచ్చునని, తద్వారా ఆరోపణలు నిజమేనని తేలుతుందని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. అంతేకాదు సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటికి ఎవరెవరు వస్తున్నారో ఆ ఇంటి సెక్యూరిటీ గార్డుల దగ్గర ఎంట్రీ లిస్టు ఉందన్న ఆయన ఆ లిస్టు ప్రతులను కూడా కోర్టుకు ఆధారంగా సమర్పించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఆధారాలు ఎవరు సమర్పించారో తెలియకపోయినా సమర్పించిన ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో సుప్రీంకోర్టు డైరెక్టర్ రంజిత్ సిన్హాపై దర్యాప్తు కొనసాగనుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.